పవర్ లోకి చాలా మంది వస్తారు, కానీ పవర్ ని ప్రజల కోసం వాడేవాడే ప్రజానాయకుడు. వైజాగ్ వ్యాపార సామ్రాజ్యానికి రారాజుగా, నగర రాజకీయాలలో అపర చాణక్యుడిగా ఎదిగి 3 సార్లు వాల్తేరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించిన ఎస్ఎస్ గ్రూప్స్ అధినేత డాక్టర్ సదాశివం గారు తొలిసారిగా మా న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి అంగీకరించారు. నమస్కారం సదాశివం గారు. నమస్కారం. మీరు రాజకీయాల్లోకి రాకముందు అమెరికాలో డాక్టర్గా పనిచేశారంట కదా, మీరు హాస్పిటల్ వదిలి అసెంబ్లీకి రావడానికి గల కారణం కర్త కర్మ క్రియ అన్నీ మా మావయ్య అచ్యుతారామయ్య గారే. ఆయన మానవత సేవా మార్గాలే నాకు స్ఫూర్తిని ఇచ్చాయి. కొద్దిమంది రోగులకు సేవ చేయడం కంటే ఎక్కువ మంది పేదలకు సహాయం చేయడం బెటర్ అనుకుని పాలిటిక్స్లోకి వచ్చాను. అచ్యుతరామయ్య గారి రాజకీయ వారసత్వాన్ని తీసుకున్న మీరు ఆయన సేవాతత్వాన్ని పక్కన పెట్టారన్న విమర్శలకు మీ సమాధానం? అదే నిజమైతే నన్ను తీసి పక్కన పెట్టాలి కదా. నన్ను నమ్మి గెలిపిస్తున్న ప్రజలని అడగండి. మన గోడౌన్లో అక్రమ మద్యం తరలింపు ఘటనలో మీ ప్రమేయం ఉందని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఆఫీసులో ప్యూన్ నుండి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ వరకు ఎవరి మీదైనా రూమర్స్ క్రియేట్ చేయడం చాలా ఈజీ. దానికి తోడు మీ మీడియా. మధ్యలో మీడియా ఏం చేసింది? ఇదిగో తోకాంటి అదిగో పులి అని సిలీ న్యూస్ కూడా హాట్ న్యూస్ చేసి పారేస్తుంది. అలా చేస్తే మాకేమొస్తుంది? రేటింగ్. మా రేటింగ్ సరే, మీ రేటింగ్ ఎంత? ఈసారి మంత్రివర్గ విస్తరణలో మీకు మినిస్ట్రీ ఖాయమని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై మీ స్పందన? అది అధిష్టానం ఇష్టం, అంతకు మించి ప్రజల ఇష్టం. ప్రజల ఇష్టాలను కాదనే స్థితి పార్టీలకు లేదు. అన్నా, ఆ గోడంలో లిక్కర్ మనదని తెలుసు కూడా వీడు ఎగస్ట్రా లేచిండన్న. ఎక్స్ట్రాలు కాదురా, ఇది డ్యూటీ ఇడి చేశాడు. సరిగ్గా డ్యూటీ చేయకుండా తప్పు చేసింది మన వాళ్ళు. కుక్కల్ల కాపల్లా కాయాల్సిన వాళ్ళు చిత్తకార్తి కుక్కల్లా రోడ్డున పోతున్న అమ్మాయి వెంట పడ్డారు. ఆ అమ్మాయి పడి పడి ఈయన బండికి ఎదురు పడింది. ఇద్దరిని పట్టుకుని బట్టలు చెరిగల కొట్టేసరికి ఈయనకి నిజం చెప్పి నా బట్టలు చించేశారు. రండి రండి తీసుకురండి. చచ్చే ముందు తులసి నీళ్లు మనం పోస్తాం, కానీ వీళ్ళకి ఆ దేవుడే పోస్తున్నాడు. ఓ వెరీ లక్కీ ఫెలో. కొంప ముంచావు కదరా. నేను చెప్పిన నెంబర్ ఏంటి, నువ్వు వేసిన నెంబర్ ఏంటిరా? మీరే కదండి 9 4 ఒకట్లు 3 2 2 3 అన్నారు. 2 3 కాదురా, 2 3. పాపం ఈ నెంబర్ ఎవరిదో సచ్చాడు. కాజల్, జెన్ని పాప. ఏంటో హీరోయిన్ సైజులన్నీ 0 అయిపోతున్నాయి. హలో, ఎవరండి? నేను అనుష్కని. ఏ అనుష్క అండి? అందరూ అల్లిపురం అనుష్క అంటారు. మీరు ఈరోజు ఫ్రీయా? ఈ రోజు ఏంటండి, నేను రోజు ఫ్రీనే. అబ్బా, అయితే మా ఇంటికి వస్తారా? మీ ఇంటికా? ఏమి నా అదృష్టం. ఎప్పుడు ఈ రోజేనా? అవును, ఈ రోజే. బాబీ కూడా ఊళ్ళో లేడు. వచ్చేలోగా పని అయిపోవాలి. ఇప్పుడా? పట్ట పగల ఎవరైనా చూస్తే బాగుండదేమో. నైట్ అయితే బెటర్ ఏమో. నైట్ అయితే చీకటి. మీరు ఏం చేస్తారు, ఏం చూస్తారు? మీకు కుదరదంటే చెప్పండి, నేను వేరే వాళ్ళని చూసుకుంటాను. మీరు తొందరపడి మనసు మార్చుకోకండి. నేను బయలుదేరుతున్నా అల్లిపురం అనుష్క. అబ్బా, వచ్చారు చేశారు అంటే నేను ఒప్పుకోను. తర్వాత ఎప్పుడైనా కూడా మళ్ళీ మిమ్మల్ని పిలిచేటట్లుండాలి. మీ నమ్మకాన్ని వమ్ము చేయను. మీరు చింతించాల్సిన అవసరం లేదు. ఈ నామాలు ఒక్కసారి ఫీల్డ్ దిగాడంటే వారు వన్ సైడే. ఈ నామాలు కడితే కాచుకోను అంతేక. అబ్బా, నాకు కావాల్సింది కూడా అదే. తొందరగా వచ్చి క్లీన్ చేసేయండి, తట్టుకోలేకపోతున్నాను. క్లీన్ చేయడమా? మా సెప్టిక్ ట్యాంక్ నిండిపోయింది. గోడ మీద నెంబర్ చూసి కాల్ చేశాను. సెప్టిక్ ట్యాంకా? నేను సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసేవాళ్ళ కనపడుతున్నానే. నువ్వు నీ అల్లిపురం అనుష్క ఆ సెప్టిక్ ట్యాంక్ లో దూకు, ఈత కొట్టు, అందులో దూకు చచ్చిపో. నీ చెత్త నువ్వు పెడఫను. నీ చెత్త రేజిలానే డిగానేరా. అవ్వా, ఇడి పెళ్ళమ్మండమోయా. బావా, సంధి బావా. We like to party. You gonna party with us? Yeah. What? చూడరా నా నెంబర్ ఎలా నాశనం చేశారో. కంపు చేశారా బావా. అక్కడ చూడు. నీ కరెక్ట్ సూట్ అయిందిరా. అందుకే అల్లిపురం అనుష్క నాకు ఫోన్ చేసింది. పతివ్రతం తిట్టేశానే.
ఆ బుజ్జి పాప ఎక్కిరిస్తుంది క్రాస్ చేయి బావా. లెట్స్ గో. ఓ, ఇప్పుడు ఎక్కిరించు. బాయ్ బాయ్ పాపా, యు ఆర్ ద విన్నర్, వి ఆర్ లూజర్స్. ఇదిగో బాబు, బలూన్ ఎంత? బావా బావా బావా, వాడు భవాని రా, పెద్ద రౌడీ. 1 నుంచి 10 దాకా లెక్క పెట్టమావా. 10 తిరిగే లోపల అక్కడ ఏ ఒక్కడన్నా మిగిలితే ఒరే ఒరే, మిగిలితే ఇంకేం చేస్తావురా? మళ్ళీ 1 నుంచి లెక్క పెట్టుకో. రా రా రా, తీసుకో. థ్యాంక్స్ చెప్పరా. బావా బావా, త్వరగా త్వరగా రా, త్వరగా రా. ఎక్కు ఎక్కు ఎక్కురా. బావా, ఊహ తెలిసిన దగ్గర నుండి నేను నాతో గడిపిన క్షణాల కంటే నీ ఆలోచనలతో గడిపిన క్షణాలే ఎక్కువ. ఎలా ఉందే? చెత్తగా ఉంది. ఇలా చెప్తే బావ కాదే, బ్రహ్మానందం కూడా పడ్డు. అదేంటి అంత ఫీల్తో చెప్తే? ఈ రోజుల్లో కుర్రాళ్ళు చెప్తే పడ్రే, చూపిస్తేనే పడతారు. ఏంటది? ఇలా లూజ్ హెయిర్ ఉంటే లైక్ చేస్తారు, కానీ మూళ్ళకి రారు. మెడవంపుని చూసి మైండ్ డైవర్ట్ అవ్వని మగాళ్ళు చాలా తక్కువ. పెదాల్ని చూస్తే కరిగి కారిపోతున్న ఐస్ క్రీం నాకేసే పిల్లాళ్ళ అబ్బాయిలు మన చుట్టూ తిరగాలంటే కాస్త మెరిపించి మురిపిస్తూ ముడుచుకున్న లిప్స్ ని ఓపెన్ చేస్తే లాక్ ఎందుకు పడదు? ఎహే తిరుగు. అసలు అమ్మాయిల అందాన్ని ఎలివేట్ చేసేదే ఈ హాఫ్ లెంత్ ఆర్క్, మధ్యలో ఉన్న ఈ డీప్ సీ. ఇందులో పడి కొట్టుకుపోవాలని కోరుకుని మగవాళ్ళు ఎవరుంటారే? ఇన్ని అందాలను మనం దాచేసి వాళ్ళ మనసును మాత్రం దోచేయాలనుకుంటే ఎలాగే? సరే త్వరగా పద, బావ మిస్ అవుతాడు. నేను ముందే చెప్పాను వాడి దగ్గరికి రానని. ప్లీజ్ ఈ ఒక్కసారికి రావే, ప్లీజ్ ప్లీజ్. సర్లే పద, డ్రెస్ చేంజ్ చేసుకొస్తా. ఏమయ్యా, నువ్వు అడిగినంత ఇవ్వడానికి నేనేమన్నా తొండ అనుకున్నావా? అనుకుంటే మాత్రం ఆయన ఎత్తాం ఏంటండి? వేస్తాడు. మీ మొహం వేశాడు. ఆడు మిమ్మల్ని తొండ అన్నాడు. నీ కాంట్రాక్ట్ కట్టరా. ఎక్కడికే? పొద్దునే గంగిరెద్దులా తయారెళ్తున్నారు. బావ దగ్గరికి. రేపు పొద్దున ఎంగేజ్మెంట్ పెట్టుకుని ఇంకా ఏంటే బావా బావా? అవును, నువ్వు కూడా ఎంగేజ్మెంట్ ముందు రోజే కదా నన్ను అడిగింది. అందుకే కదా దాన్ని వెళ్ళొద్దంటున్నాను. నువ్వేంటి అలా నవ్వావు? ఏంటే ఇంతకీ ఫంక్షన్ హాల్కి అడ్వాన్స్ ఇవ్వనా వద్దా? హాఫ్ అన్ అవర్ లో వచ్చి చెప్తాం. హాఫ్ అన్ అవర్ లో చెప్తారా? ఏదోటి అడవండి. ఆ సౌండ్లు ఏంటమ్మా? కుక్కర్ సౌండ్ లాగుంది. పెట్టి 10 నిమిషాలు కూడా కాలేదు. ఉండ్రా చూసొస్తాను. అమ్మా, నువ్వెప్పుడు వచ్చావే? ఎప్పుడు వచ్చావన్నది కాదు బావా, ఏం చెయ్యబోతున్నావు అనేది ఏం ముఖ్యం. చేస్తావు? ఏయ్, లేస్తావా లేవా? లేస్తాను, కానీ పెళ్లి చేసుకుంటానంటేనే లేస్తాను. పెళ్ళా? నిన్న చర్చిలో చేసుకోండి. లే. ఓ మీరా? అయ్యో కుక్కర్ సౌండ్ అనుకున్నాను కదండి. ఏం బావా, నాకేం తక్కువ? నీకేం తక్కువ లేదు బంగారం, నేనే నీకు తక్కువ. నీకు ఆ సోకాల్ సినిగాడే కరెక్ట్. ఎవరినైనా లవ్ చేసావా బావా? అవును బాబోయ్. నీ చెల్లెలు శృతిని. ఎవడాడు? నేను బావా, నామాలో. బావా బావా, ఎన్నాళ్ళని మనసులో పెట్టుకుని ఉబ్బి తప్పి పెప్పేతావరా? శృతి అంటే వీడికి ప్రాణం. జంతికి కావాలా పాపా? శృతే వీడి సర్వస్వం. ఏం పాపా ఇంకో జంతికి కావాలా?
అది సంగతి. నిన్ను కాదు, దాన్ని అనాలి. ఏయ్, ఎవరా? వీరి పేరే దొరకలేదా? నాతో ఉన్నట్టే ఉండి నా వెనకాలే గొంతులు తవ్వుతావా? అక్క బావ మనసులో నేనున్నట్టు నాకే తెలియదే. నాకు తెలిసే నీ నాటకాలన్నీ. ఉండు, నీ పని నాన్నతో చెప్తాను. ఎరా బావా అదే నాకు ప్రాణమా. నేను నీకు చెప్పానా? నేను నీకు చెప్పానా? బావా నిన్ను సేవ్ చేస్తే నా మీద కోపడతావేట్రా? సేవ్ చేయడమా? దాని చెల్లి దీనికన్నా పెద్ద కంచురా. దానికని మ్యాటర్ తెలిసిందనుకో, ఆలోచిస్తేనే హార్ట్ అటాక్ వస్తున్నారా బావా. బావా దానికి ఆల్రెడీ తెలిసిపోయింటిదిరా. తెలుసుంటుందా? అది ఆల్లోనే ఉంది బావా. అడ్డంగా బుక్ చేసావు కదరా. అయ్య బాబు నువ్వు ప్లీజ్ అలా చూడకే. నువ్వు అనుకున్నట్టు ఏం లేదే. యాక్చువల్లీ ఏం జరిగిందంటే అంత ఇష్టమా బావ నీకు? ఎరా నిన్న బీచ్ రోడ్ లో ఉన్న కొట్టేవంట. కొట్టింది బీచ్ రోడ్ కదే. ఆయన నీకెవరు చెప్పాడు? ఏ చెప్తే వాడిని కూడా వెళ్ళి కొడతావా? అసలు నీకు ఏమన్నా అయితే మీ అమ్మ బాబుకి మేమేం సమాధానం చెప్పాలరా? అంటే నేను మీ సొంత కొడుకుని కాదని కదా మిస్టర్ బాబురావు. ఈ అన్యాయం నేను చూడలేను తండ్రి. అయినా మిమ్మల్ని లాభం లేదు. మా అమ్మా బాబుల్ని అనాలి. పిల్లలు లేరని జాలిపడి నన్ను దత్తతిచ్చారు కదా. అడుగుతా, హైదరాబాద్ అడుగుతా. ఐమ్ గోయింగ్. బాయ్.